హలో స్నేహితులారా, ఈరోజు ఇస్సాక్ మరియు రిబెక్కా యొక్క అందమైన కథను లోతుగా పరిశీలించబోతున్నాం. ఇది వివాహ సంబంధం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది మరియు దేవుని మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచడం. ఇప్పటివరకు మనం గమనించినట్లయితే కుటుంబం దేవుని యోజనలో కేంద్ర భూమికను పోషిస్తుంది. వివాహం ఒక పవిత్రమైన బంధం. దీని ద్వారా జీవితం ప్రపంచంలోకి వస్తుంది మరియు దేవుని జ్ఞానం తరతరాలకు అందించబడుతుంది. వాగ్దాన సంతానమైన ఇస్సాక్కు అతని వివాహం కేవలం అతని జీవితానికే కాకుండా దేవుని ప్రజల భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ఈ సత్యం ఇస్సాక్ జీవితంలో మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. దేవుడు అబ్రహాముని సంతతిని విస్తరించి వారి ద్వారా అన్ని జనాంగాలను ఆశీర్వదించమని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరే ప్రక్రియలో ఇస్సాక్ వివాహం మొదటి కీలకమైన అడుగుగా నిలిచింది. అతను ఎవరిని భార్యగా ఎంచుకున్నాడో అతని వ్యక్తిగత జీవితానికే కాకుండా దేవుని ప్రజల భవిష్యత్తుకు ప్రభావం చూపించేది. అందుకే అబ్రహాము తన కుమారునికి జీవిత భాగస్వామిని కనుగొనడంలో దేవుని మార్గదర్శకత్వాన్ని ఎంతో జాగ్రత్తగా అన్వేషించాడు. ఈ నిర్ణయం యాదృచ్ఛికంగా తీసుకునేంత తేలికైనది కాదని అతనికి తెలుసు, లేదా వ్యక్తిగత ఇష్టప్రకారం తీసుకునే నిర్ణయం కాదు. ఇది దేవుని మార్గదర్శకత్వం మరియు జ్ఞానాన్ని అవసరం చేసేది, మరియు దేవుడు నమ్మకంగా అందించాడు. అబ్రహాముని సేవకుని ప్రార్థన మరియు విధేయత ద్వారా రిబ్కా ఇస్సాక్కు దేవునిచే ఎన్నుకోబడిన వారిగా స్పష్టంగా వెల్లడైంది. ఆమె స్వభావం, ఆమె దయ మరియు దేవుని పిలుపును అనుసరించేందుకు ఆమె చూపిన సిద్ధత, ఇవి అన్నీ ఈ కీలకమైన పాత్రకు సరైన భాగస్వామిగా ఆమెను గుర్తించాయి. ఆదికాండం 24వ అధ్యాయం 29వ పద్యం నుండి 60వ పద్యం వరకు దేవుని సేవకుడు చెప్పిన కథనానికి రిబ్కా కుటుంబం ఎలా స్పందించిందో మనం చూడగలం. వారి ప్రతిస్పందన మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించేందుకు ముఖ్యమైన సూత్రాలను అందిస్తుంది. మొదటగా సేవకుడు తన కథను చెప్పే విషయంలో ప్రదర్శకంగా మరియు నిజాయితీగా ఉంటాడు. అందంగా చెప్పడం, మార్పులు చేయడం లేదు. దేవుడు తన ప్రార్థనకు సమాధానం రిబ్కా వైపు నడిపించటం చెబుతాడు. అతని నిజాయితీ మరియు వినయం విశ్వాసాన్ని కలిగించాయి మరియు దేవుని చేయి స్పష్టంగా కనిపించేలా చేశాయి. రెండవది, ధైర్యంగా దేవుని కార్యాన్ని గుర్తిస్తాడు. సంఘటనలను దేవునికి ఆపాదించకుండా దేవునికి మహిమను అర్పించాడు. తెరిచిన హృదయంతో ఉంచి రిబ్కా మరియు ఆమె కుటుంబానికి వారు ఎలా నడిపించబడుతున్నారో అనుసరించి స్పందించే స్వేచ్ఛను ఇస్తాడు. ఫలితాన్ని బలవంతం చేయడు, కానీ ఇది నిజంగా దేవుని చిత్తమే అయితే ఆయన దీన్ని నెరవేర్చుతారని విశ్వసిస్తాడు. చివరగా రిబ్కాకే ఒక ఎంపిక ఇవ్వబడింది. ఆమెను సేవకుడితో వెళ్లి ఇస్సాకు భార్య కావాలా అని అడిగినప్పుడు ఆమె విశ్వాసంతో మరియు ధైర్యంతో నేను వెళ్తాను అని ప్రకటిస్తుంది. ఆమె పిలిచిన దేవుడు తనను నిలబెట్టాడని మరియు ఆశీర్వదిస్తాడని నమ్ముతూ విధేయతతో ముందుకు సాగుతుంది. స్నేహితులారా, మీరు జీవితంలోని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే సమయంలో, ముఖ్యంగా సంబంధాలలో, మనకు ఇక్కడ ఎంతో జ్ఞానం ఉంది. మనకు జీవిత భాగస్వామిని వెతుకుతున్నా, వృత్తి మార్పును పరిశీలిస్తున్నా, లేదా పిలుపును గ్రహించాలా అనుకుంటున్నా, దేవుడు మనకు మార్గనిర్దేశం చేయాలని కోరుకుంటాడని మనం నమ్మవచ్చు. కానీ ఈ ప్రక్రియలో మనం కూడా ఒక పాత్ర పోషించాలి. అబ్రహాము సేవకుడిలా మనం మన స్వంత అర్థాన్ని నమ్మకుండా దేవుని అన్ని మార్గాల్లో గుర్తించి జ్ఞానం మరియు దిశ కోసం ప్రార్థించాలి. మన కథను నిజాయితీగా మరియు ప్రామాణికంగా పంచుకోవాలి. మన జీవితాల్లో ఆయన చేసిన కార్యానికి దేవునికి మహిమ అర్పించాలి మరియు మన ప్రణాళికలను తెరిచిన చేతులతో ఉంచాలి. ఏదైనా నిజంగా ప్రభువు నుండి అయితే ఆయన దానిని నెరవేర్చుతాడని నమ్మాలి. దేవుడు తన చిత్తాన్ని స్పష్టంగా తెలియజేసినప్పుడు మనం విశ్వాసంతో మరియు విధేయతతో ముందుకు సాగాలి, భవిష్యత్తు మార్గం తెలియకపోయినా సరే.
నేను నా భార్య టేక్స్ అని పిలిచే నా జీవితాన్ని గుర్తు చేసుకుంటాను. దేవుడు మమ్మల్ని కల్పిస్తున్నాడని అనుభవించినప్పుడు అది ఆయన చిత్తమా అని అనుకున్నా. మేము ఒక విశ్వాస అడుగు వేశాం. నేను ఒక సెమిస్టర్ పాటు వేరే పాఠశాలలో చదివాను. మేము ఇతరులను కలవడానికి లేదా డేటింగ్ చేయడానికి స్వేచ్ఛ ఇచ్చాం. అది ఒక పరీక్ష మరియు నమ్మకానికి సమయం, దేవుని నాయకత్వాన్ని అన్వేషించే కాలం. మరియు మీకు తెలుసా, దేవుడు ఆ కాలాన్ని మా ప్రేమను ధృవీకరించడానికి, బలపరచడానికి ఉపయోగించాడు. మేమిద్దరం మా విశ్వాసంలో మరియు మా నమ్మకంలో ఎదిగాము. ఈ సంబంధం దేవుని నుండే వచ్చిందని ఇప్పుడు 56 సంవత్సరాల వివాహ జీవితం తర్వాత నేను వెనక్కి చూసినప్పుడు దేవుని చేయి ప్రతి అడుగులో మమ్మల్ని నడిపించిందని స్పష్టంగా చూడగలను. ఆనందాలు మరియు దుఃఖాలు, సవాళ్లు మరియు సాహసయాత్రల మధ్య ఆయన ఎప్పుడూ నమ్మకంగా ఉన్నాడు. మరియు నేను పూర్తిగా నమ్ముతున్నాను, దేవుడు మమ్మల్ని పిలిచిన పనిలో ఇచ్చిన భాగస్వామ్యం, మద్దతు మరియు సహకారాన్ని మరెవరూ అందించలేరు. దేవునిపై నమ్మకం ఉంచడం అందులోని అందం. మా సంబంధాలు మరియు భవిష్యత్తును ఆయనకు అప్పగించడం. ఆయన మమ్మల్ని మేము మనల్ని తెలుసుకున్న దానికంటే బాగా తెలుసు మరియు ఆయన యోచనలు మనకు మేలైనవే. ఇసాక్ మరియు రిబేకా కథ ముందుకు సాగుతున్నప్పుడు వారి విశ్వాసం ఫలితాలను మనం చూస్తాము. వారి వివాహం ప్రేమ మరియు ఓదార్పుతో నిండినదిగా ఉంటుంది. దుఃఖం మరియు అనిశ్చితి ఎదురైనప్పటికీ మరియు వారి ఏకత ద్వారా దేవుని వాగ్దానం కొనసాగుతూ యాకోబు జన్మించడానికి మరియు కొత్త తరం ఎదగడానికి దారితీస్తుంది. ఇశ్రాయేల్ జాతి యొక్క ఇది మనం సంబంధాలలో తీసుకునే నిర్ణయాలు కేవలం మన జీవితాలకే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ప్రభావం చూపుతాయని గుర్తు చేస్తుంది. మనము దేవుణ్ణి ఈ ప్రక్రియలో ఆహ్వానించి ఆయన మార్గదర్శకత్వాన్ని నమ్మినప్పుడు ఆయన ఆశీర్వాదాలు మరియు ఉద్దేశాలు మనలో మరియు మన ద్వారా నెరవేరేందుకు మార్గం తెరవబడుతుంది. కాబట్టి మీరు ఒంటరిగా ఉన్నా లేదా భవిష్యత్తుకు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నా లేదా వివాహితులే ఉన్నా లేదా వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నా, జీవితంలోని ఆనందాలు మరియు సవాళ్లను కలిసి ఎదుర్కొంటున్నా, ఇది తెలుసుకోండి, మీ పరలోక తండ్రి నమ్మకమైన దేవుడు. ఆయన మీ జీవితంలోని ప్రతి అంశాన్ని పట్టించుకుంటాడు మరియు ఆయన మార్గాల్లో మిమ్మల్ని నడిపించడానికి ఆనందిస్తాడు.